Hey guys, welcome back to our channel Rajdev Crazy Vlogs. Please do like, share, comment and subscribe. This is a private party. లాస్ట్ వ్లాగ్‌లో చెప్పినట్టే ఒక హిస్టారికల్ ప్లేస్‌ని విజిట్ చేద్దామని చెప్పాను కదా! సో, అక్కడికైతే మేము స్టార్ట్ అయ్యాము. ఆ ప్లేస్ గురించి మొత్తం హిస్టరీ మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మేము రూమ్ నుంచి ఆల్రెడీ చెక్‌ఔట్ చేసేసి స్టార్ట్ అయ్యాము. ఇదైతే పాండిచ్చేరి టు చెన్నై హైవే అనమాట. అదే ఆ ప్లేస్‌కి వెళ్ళేకైతే మనకి ఇదే రూట్ ఉంటుంది. రోడ్స్ అయితే చాలా బాగుంది కంఫర్టబుల్‌గా. ఎక్కడ మనకి ఏ ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఆకలేసేస్తుందనేసి సో, టిఫిన్‌కైతే ఆగాము. టిఫిన్ అయితే మాకు చాలా బెస్ట్ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. చాలా బావుంది కూడా. राधान मेरे घर मेरा బ్రిడ్జ్ కడుతున్నారు ఇక్కడ బ్రిడ్జ్ వాట్ యు వాంట్ బై ఏంటి చెప్పు ఏం కావాలి నీకు ఆబ్వియస్లీ టిఫిన్ తిన్నాక టీ ఆర్ కాఫీ తాగుతాం కదా! సో, కాఫీ తాగి అయితే మనం స్టార్ట్ అయ్యాం. సో, మనం వెళ్ళబోతున్న ప్లేస్ ఒక హిస్టారికల్ ప్లేస్ అదే మహాబలిపురం. అవునా 75. Hmm? 25 ఏమన్నా? ఇదిగో 25. థ్యాంక్స్ అన్న. లోకల్ వస్తాయి కదా మరి ఇక్కడ లోకల్ కాల్స్ వస్తే కూడా అడ్రస్తుంది. ప్రసాద్ వీడియో తీస్తున్నారు కానీ అతను అక్కడే చూస్తున్నాడు వీడియో వైపు. అంటే వీళ్ళు ఎందుకు తీస్తున్నారు అన్న భయం, ఒక ఫియర్ ఫేస్ అయితే పెట్టారు అతను. లేదా అఫీషియల్గా ఉంది కదా అక్కడ అఫీషియల్ అన్అఫీషియల్ లాగా మరి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు ఏంటి భయపడి చేస్తున్నారా అని ఉంటుంది కదా మనం కానీ అంత అంతే కదా. కొంచెం డౌట్గా ఎందుకు వీడియో తీసుకుంటున్నాడు అని వచ్చిన డౌట్ అవును అది కరెక్టే. బట్ ఏంటంటే అఫీషియల్ గా పెట్టినప్పుడు అంత ఫియర్ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు ఇస్తున్నారు అతని ఫేస్ లో అని డౌట్ నాకు. అది అన్ని వాళ్ళకి కనబడతా కూర్చొని పోతే పోనే కానీ అలాగా నేను అలా అనుకుంటాను లోపల అలా నీకు భలే డౌట్లు వస్తాయి పెట్టాలిగా మరి. ఇప్పుడున్న జనరేషన్ కి సమాజానికి మనిషి అప్పటికి చెప్పాను నేను సిబిఐ ఆఫీసర్ చేస్తానని చెప్పేసి. సూర్యవంశ సినిమాలో వెంకటేశ్వర లాభం చేసినట్టు అది పప్పకండి వచ్చి ఆ ఏడు జాంకాయలా బత్తకాయలా నువ్వు గుడ్రా నానా. ఇది పార్కింగే కానీ ఫ్రీయా? ఆ లొకేషన్ పెట్టింది అక్కడ అటు కదా పార్కింగ్ ఉంది. అది నాకు అర్థమైతే ఫస్ట్ నీకు చెబుతాను అక్క అన్నసార్లు అటు ఇటు తిప్పుతారు కదా. రాంగ్ వెళ్ళి ముందుకొచ్చి రాంగ్ వెళ్ళి అవునక్క ఆడియన్స్ కన్ఫ్యూజ్ చేస్తారు కదా మీరు. వా ఏమీ చెప్పినావు అక్క ఏమీ చెప్పినావు నైస్ అలానే చెప్తాను అలానే చెప్తాను. ఇది పార్కింగ్ కార్ అక్కడ ఏపీనా సో విన్నారు కదా, ఇక్కడ ఈ ఊరు మొత్తం కూడా చూపించడానికి ఆటో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మనం వాళ్ళతో కూడా ఎంత అమౌంట్ అని కూడా మాట్లాడుకొని వెళ్ళొచ్చు. హాయ్ హాయ్ బ్రో హాయ్ బ్రో హాయ్
ఫోన్ చమ్మని చేదాడుతున్నాం ఇది. See, this guy is coming very slowly. ఎవరు నవ్వట్లేదు. ఒకళ్ళు కూడా నవ్వట్లేదు అది చూసి చాలా బాధ అనిపిస్తుంది కెమెరాని. సా మళ్ళీ పంచ్. అమ్మా వెనక్కి తిరిగి నవ్వచ్చు మీరు. ఓ చాలా ఆనందం, చాలా ఆనందం. వణికింగ్ సార్. సుభాష్ చెప్పచ్చు కదా. టికెట్ తీసుకోలేదు. టికెట్ 40 రూపీస్ కాస్ట్. గట్టిగా వేస్తున్నాయి మన దగ్గర బ్యాండ్ మాత్రం లేదు, మనకు తెలియదు కాబట్టి. ఎలా చెప్పావు తెలుగులో? మీకు ఆల్రెడీ చెప్పినట్టే ఇదే హిస్టారికల్ ప్లేస్ మహాబలిపురం. లోపలికైతే వెళ్దాము. అంతకంటే ముందు మనకి ఇక్కడ బయట అయితే టికెట్ అయితే తీసుకోవాలి. పర్ హెడ్ 40 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ అయితే చేశారు. లోపల ఎలా ఉంటుంది ఏంటి అసలు దీని గురించి మొత్తం మీకు హిస్టరీ అయితే నేను చెప్తాను. ఎక్కడ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. సో లోపలైతే చూసారు కదా ఎలా ఉందో. కానీ మనకి అయితే మనం వెళ్ళే టైం బాగోలేదనుకుంటా. సో ఆ రోజు ఎండ అయితే చాలా గట్టిగానే ఉంది. బట్ దీనికి రావాలంటే బిఫోర్ మనము 10 లోపు వస్తే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది చెన్నైకి 50 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. ఈ మహాబలిపురం అనే పేరునే పూర్వం రోజుల్లో రాజులు మమ్మలపురం అని కూడా పిలిచేవారంట. దీన్ని 7th సెంచరీ నుండి 10th సెంచరీ వరకు పల్లవ రాజుల కాలంలో పరిపాలించేవారు. సో చూసారు కదా ఈ ప్లేస్ మనకి బీచ్కి ఆనుకొనే ఉంటుంది. బీచ్ దగ్గర కూడా మనకి స్టేస్ అయితే ఉన్నాయి. ఎవరైనా విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ప్రాబ్లం లేకుండా మనం స్టేస్ కూడా తీసుకోవచ్చు, దగ్గరలోనే ఉంది. అండ్ నెక్స్ట్ చూసారు కదా ప్లేస్ అయితే ఎంత బాగుందో. పల్లవరాజులు నిర్మించిన మహాబలిపురం తీర దేవాలయంలో అనేక రహస్యాలు దాగున్నాయని మనకి ఇక్కడ హిస్టరీ అయితే చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ఎన్నో వింతలు కూడా దర్శనమిస్తాయి. మనకి ఇక్కడ ఈ శిల్పాలను చూస్తే పురాతన కాలంలోనే రాకెట్ ప్రయోగాలను ఉపయోగించారేమో అని మనకు అనిపిస్తుంది. బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించడం వల్ల ఈ ప్రాంతానికి మహాబలిపురం పేరు వచ్చిందని స్థానికులు అంటూ ఉంటారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ రాక్షసుడైన మహాబలిని శ్రీ విష్ణువు సంహరించడంతో ఈ పేరు వచ్చిందని స్థల పురాణాలు కూడా పేర్కొంటున్నాయి. ఇక్కడ ఇంకో వింత ఏంటంటే 250 టన్నులు బరువుండే ఈ రాయిని తొలగించడానికి చాలామంది ప్రయత్నించారంట. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కూడా 7 ఏనుగులను తెప్పించి పెద్ద గొలుసుతో దాన్ని కదిలించడానికి చూసినా కూడా అంగుళం కూడా కదపలేక నిరాశతో వదిలేశారంట.
ఎండ మాత్రం ఒక్క రేంజ్లో అయితే ఉంది ప్రెజెంట్. సో ఇటు సైడ్ అయితే నీడగా ఉంది, ఇటు సైడ్ అయితే ఎండగా ఉంది. సో టెంపుల్ బ్యాక్ సైడే. టెంపుల్ లోపలికి అయితే పర్మిషన్ అయితే 100% లేదు, మనం బయట నుంచి చూసుకొని వెళ్ళిపోవాలి. సో ఈ టైంలో మాకు దయచేసి రావద్దు. అరౌండ్ 10 to 11 అయితే అసలు సెట్ కాదు మనకి. సో మార్నింగ్ 8 o'clock అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ 5 o'clock వస్తే కనుక ఫొటోస్కి మాత్రం ఇచ్చి పడేస్తుంది, అది మాత్రం 100% గ్యారంటీ. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే గర్భగుడిలోకి గాలి కూడా చొరబడకుండా నిర్మించారంట. ఎండకి జిగ్గన్న. సో లోపల మొత్తం తిరిగేసి ఇంకా ఈ హిస్టారికల్ ప్లేస్కి అయితే బాయ్ చెప్పేసి ఇంకా బెంగళూరు అయితే మేము స్టార్ట్ అయ్యాము. సూపర్ నేను మనం దూకేచ్చు, నేనే దూకేతను ఆలోచించుకున్నాను కానీ ఈత రాదే. సో లంచ్ టైం అయితే అయ్యింది, గట్టిగా తిరిగి వచ్చాం కదా. సో గట్టిగా ఆకలి అయితే వేసింది. మనకి ఇక్కడ వెళ్తున్న దారిలోనే సీ ఫుడ్ రెస్టారెంట్ అయితే కనిపించింది. సో సీ ఫుడ్ని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేద్దామని ఆగి సో అక్కడైతే ఫుడ్ అయితే తినేసి మాకైతే బాగా అనిపించింది టేస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మా వాడికి కొన్ని బాగా గేమ్స్ ఉన్నాయి, సో అవి ఆడించేసి మేమైతే మళ్ళీ ఇంకా వెనక్కి స్టార్ట్ అయ్యాం. ఉండండి చూడకుండా చెప్పేస్తున్నాయి టెంపుల్. అక్కడ కట్టినోడు గ్రేట్ అయినా టెంపుల్ కింద. కలర్ వల్ల మంచి వాళ్ళ కార్లే గుడినా డాష్ గారు ఫ్రెండ్స్. నైట్కి మార్నింగ్ తేడా గుడిగా ఓకే. సో చూసారు కదా, నైట్ అయితే అయిపోయింది, వర్షం కూడా పడేలా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము వెళ్తున్న దారిలోనే చూసారు కదా, ఇక్కడ యాక్సిడెంట్ అయితే ఏదో అయ్యింది. మనము ఇలా వర్షం పడేటప్పుడు జాగ్రత్తగా వెళ్తే మనకి ఈ ప్రమాదాలు అనేవి తప్పుతాయి. బ్లాక్ 3 గంటలు అయింది, మొత్తం రెడ్ బ్లాక్. సో కృష్ణగిరి అనే ఊరు రాగానే ట్రాఫిక్ అయితే గట్టిగా ఉంది. సో మనకి గూగుల్ మ్యాప్ వాడు అయితే రూట్ అయితే మార్చాడు, అది ఫారెస్ట్ నుంచి అయితే ఇచ్చాడు. ఫారెస్ట్ నుంచి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. ప్లేస్ అయితే చూడండి, మిస్ కాకండి. లైట్ ఆపితే ఉంటే కనిపించదు అసలు బాబు. ఎవడ మహానుభావుడు అక్కడ వస్తాడు రోడ్డు మొత్తాన్ని. ఈ ఊరు అవతల నుంచి ఆ ఊరికి లైట్లే లేవు, లైట్లు వెళ్ళరా చేస్తలేడు. అది లైట్ కాదు, ఏదో బోర్డు. ధాబా అంట, ఇక్కడ ఆర్డర్ ధాబా కట్టింది ఈసేగట్ రోడ్లో. ఫోను ఎలా ఉంది తెలుసా రోడ్డు బాబోయ్. ఎవడెవడో ఎక్కడెక్కడో కూర్చొని ఏదేదో చేస్తుంటాడు. ఎవడక్కడ కూర్చున్నాడు. సో చూసారు కదా, రోడ్లు అయితే ఎంత భయంకరంగా ఉన్నాయో. ఆ టైంలో మేము అలా వెళ్తుంటే మాకైతే చాలా థ్రిల్లింగ్ అండ్ భయం కూడా అనిపించింది.
ఎక్కడ ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా కట్టడో తెలిసినట్టుంది వీడికి. మళ్ళీ దాంట్లో చూసా రెడ్ కలర్ లైట్ పెట్టాడు కింద. సో ఫుల్ వీడియో చూసారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.